నువ్వు చేసిన కకృతి పనికి మేం బలైపోయాన్రా. నీ సెటప్పుకు పుట్టిన కుక్కమూతి పిందెలు పెద్ద గెటప్ వేసుకుని మోరెత్తుకు తిరుగుతుంటే కట్టుకున్న దానికి పుట్టి సింగిల్ హ్యాండ్తో ఈ ఓగిరాల్ని ఏలుకోవలసిన మేము తగ్గి బతకాల్సిన కర్మ పట్టింది. ఈ ఊరు రెండుగా ముక్కలైపోయింది. నువ్వు మా తండ్రివని చెప్పుకోవడానికి సిగ్గుపడుతున్నాను రా. మా కోసం ప్రాణాలు అర్పించిన మామయ్య కడుపును పుట్టిన బాగుండేదిరా. మామయ్య, నిన్ను చంపిన స్థితిగాన్ని చంపి నీ రుణం తీర్చుకుంటా. ఆ నవ్వేంట్రా? నీ నవ్వు మొఖన నా ఉమ్ము. రే బసవరాజు, తప్పురా. తండ్రి ననవలసిన మాటలేనా అవి? ఆడొక తండ్రి, ఆడికి నువ్వు తల్లి. చెయ్యి పిదప కాలం, పిదప బుద్ధులు. సినిమా మొత్తానికి ఆ విలన్ గాడి పక్కన డాన్స్ చేసి చూసావా? డాన్స్ సూపర్ గా ఉందిరా. ఆ డాన్స్ కోసమే నేను 4 సార్లు చూశాను. బా, అటువంటి ఫిగర్ మనకి ఎప్పుడు దొరుకుతుందరా? లేరా అయ్యగారు? ఏంట్రా, నన్ను చూస్తేనే చాలు పడిపోద్ది అన్నంత ఓవర్ యాక్టింగ్ చెయ్యాలా? అంటే నేనంత శాడిస్ట్ లా కనిపిస్తున్నానా? నేను మనిషినే, నాకు సెంటిమెంట్లు ఉంటాయి. కూర్చోండి, కూర్చో. కాలు మీద కాలు వేసుకో. సిగరెట్ నోట పెట్టుకో. అది ఓ పద్ధతిగా ఉంది. నాన్న, ఏంట్రా, ఆ సీన్ గారు దొరకలేదా? లేదు నాన్న, వాడు చిన్న ఊగిరాల్లోకి పారిపోయాడు. సంటిగారు మీరు నీళ్ళు కొట్టారా? అతను చంపేస్తాడు. కూర్చోను తమ్ముడు, కూర్చో. నీ కర్మ కాకపోతే నీకు ఈ రోగం ఏంటి చెప్పు. మీరేంట్రా, నీళ్లు కొడితే దున్నపోతుకి తాపం, నా తమ్ముడికి కోపం తగ్గుద్దని తెలుసు కదా. ఒక్క క్షణం ఆలస్యం ఉంటే ఒక్కగానొక్క నా బిడ్డ వీడేమైపోయి ఉండేవాడు. అసలు మీకు ఎందుకు వచ్చిన గొడవలు రా ఇవన్నీ? నోరు మూయవా ముసల్దానా, లేకపోతే నీకు మాట్లాడడానికి నోరే ఉండదు. జాగ్రత్త. నువ్వు లోపలికి వెళ్ళవమ్మా. మళ్ళీ ఇడికి రేగిందంటే మనమే సవారి. తమ్ముడు, నువ్వేం బాధపడబోకరా, నేను లేనంట్రా. ఆ సీతయ్య గారు సీని గారిని ఎట్ట కాపాడుతావు నేను